హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను, కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట. సో ఎవరికైతే ఈ ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. అందరికీ రిజనేట్ అవ్వచ్చు, రిజనేట్ కాకపోవచ్చు. ఎవరికి రిజనేట్ అవుతే మీ రీడింగ్ లాగా తీసుకోండి, రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రం తీసుకోండి. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను. దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్, పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ. సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, విడో, లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ అండ్ సిస్టర్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడట్టు. పర్టికులర్గా లవర్స్ చూడాలనేది ఏమీ లేదు. ఓకేనా? సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫుల్ మూన్ డే. సో ఇంకొకటి, ఎవరికైనా సరే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే మాత్రం నన్ను అప్రోచ్ కావచ్చు. ఓకేనా? సో అవి వచ్చేసి చార్జబుల్. సో ఫుల్ మూన్ డే ఈరోజు. ఫుల్ మూన్ డే రోజు మీ పార్ట్నర్ మరియు మీ ఎనర్జీస్ ఎలా చేంజ్ కాబోతున్నాయి, మీ పార్ట్నర్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా లేదా, కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీది మరి మీ పార్ట్నర్, చూద్దాం ఈరోజు. ఓకేనా? రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ పార్ట్నరు కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అసలు? 6 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. సో 6 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఇక్కడ. సో వీళ్ళు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి, పూర్తిగా అప్సెట్. ఎమోషనల్గా అసలు సాటిస్ఫాక్షన్గా లేరు, ఎమోషనల్గా వీళ్ళు హ్యాపీగా లేరు. మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. అంటే ఈ రిలేషన్ అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్నమాట. వీళ్ళు మిస్సింగ్ ఎనర్జీ చాలా కనిపిస్తున్నది ఇక్కడ. కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తున్నది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ. సో మీతో రీయూనియన్ కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే వీళ్ళు చాలా దిగులుగా ఉన్నారండి. అసలు వీళ్ళు పాజిటివిటీ అనేది లేదు ఈ రిలేషన్షిప్లో, టోటల్గా నెగిటివిటీగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో ఇంతకుముందు వీళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించలేదు, ప్రస్తుతానికి మాత్రం చాలా మెచ్యూరిటీ వచ్చింది వీళ్ళు. అంటే కొంచెం మదర్లీ ఫిగర్, ఫాదర్లీ ఫిగర్ కాకుండా ఒక చైల్డిష్ నేచర్ అన్నమాట. సో కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఇమ్మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి రిలేషన్షిప్లో ఎట్లాంటి హ్యాపీనెస్ కానీ ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ అయితే లేదు ప్రస్తుతానికి. సో అసలు ఏంటి చేద్దాం, అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుందాం, అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? సో మీరు వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో వ్యాండ్స్ వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ కార్డ్ అండి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ తప్పకుండా. సో ఏస్ ఆఫ్ కప్స్, మీరు మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకేనా? సో మీకు వచ్చేసి మీ పార్ట్నర్ ఉంటే చాలా ఇష్టం అండి. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు. సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కొంచెం మీరు మీ పార్ట్నర్ విషయంలో. సో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దని కూడా, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు. సో మొత్తానికి అయితే మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలని చెప్పేసి అయితే గట్టిగా నిర్ణయించుకున్నారు, ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్కి. సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వీళ్ళు మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్, ఒక సక్సెస్ తీసుకురావాలి, ఒక హెల్దీ రిలేషన్షిప్ని తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా వెయిట్ చేసి 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 వీళ్ళకి కూడా ఇంకా
ఒక హోప్ అనేది పోతుందన్నమాట. ఇంకా ఈ రిలేషన్షిప్లో ఇంకా ఎన్నాళ్ళు ఉండాలని ఆలోచిస్తున్నారు అనమాట. ఇంకా తప్పదు, ఇంకా ఎట్లాగైనా సరే నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలాగైనా సరే షేర్ చేయాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో. సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. తన బాడీ అండ్ మైండ్ కూడా వర్క్ మీద ఫోకస్ పెట్టారు. మీ మీద ఉన్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ కూడా హైడ్ చేసుకుని ఉన్నారు అనమాట. అంటే వీళ్ళు వెరీ ఇంట్రావర్ట్ అండ్ సప్రెసివ్ పర్సన్ అండి. వీళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అసలు కాదనమాట. సో మీ మీద వీళ్ళకి చాలా ఇష్టం ఉంది, ఒక ప్యాషన్ అనేది ఉంది, కానీ వర్క్ ఓరియంటెడ్గా ఉండిపోయారు. అంటే డబ్బు సంపాదనలో పడిపోయారు అనమాట. డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు ప్రస్తుతానికి, మిమ్మల్ని ఎక్కువగా చేయట్లేదు, కానీ మీరంటే ఇష్టం ఉంది. సో ద టవర్ కార్డ్. సో మేజర్ ఆర్కానా అంటే వీళ్ళు సడన్గా ఏదో చేంజ్ అనేది రాబోతుందని సడన్ చేంజ్ కోరుకుంటున్నారు అన్నమాట. అంటే ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. అంటే సడన్ చేంజ్గా ఏదైనా ఒక మిరాకిల్ జరిగిపోవాలి, ఏదైనా బ్రేక్ త్రూ మూమెంట్ రావాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. సో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ వచ్చేసి మీ విషయంలో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. సో టోటల్ డిప్రెషన్లో ఉన్నారు, డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఇంకా మీకోసం ఈ రిలేషన్షిప్లో ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసి ఇక విసుగొచ్చిందనమాట. ఇంకా మీ నుంచి వీళ్ళకు ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇంకా నేను మూవ్ ఆన్ అవుతాను, నా వల్ల కాదు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. ఒకవేళ కనుక వీళ్ళు మూవ్ ఆన్ అవుతే, ఎందుకంటే ఇక్కడ సన్ కార్డ్ కనిపిస్తుంది కదా, మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయితే మాత్రం మీకు వేరే పర్సన్తో న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం ఉంది తప్పకుండా. సో మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? ఎస్, 5 ఆఫ్ పెంటకల్స్. సో మీరు వచ్చేసి చాలా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారండి. సో చాలా డిప్రెషన్లో ఉన్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, ఎమోషనల్ లాస్ కనిపిస్తుంది, ప్రాపర్టీ లాస్ కనిపిస్తుంది, ఫైనాన్షియల్ లాస్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రిలేషన్షిప్లో అసలు ఉండాలా వద్దా, ఉంటే ఓ బాధ, ఉండకపోతే ఓ బాధ. అసలు నేను ఉల్కడు పలకడు, అసలు ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుందా లేదా, ఈ సక్సెస్ వస్తుందా లేదా ఈ రిలేషన్షిప్లో. ఒకవేళ నేను మూవ్ ఆన్ అయిపోయినా కూడా మళ్ళీ నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ అన్నీ నా మనసులోనే ఉంటాయి కదా. సో నేను ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ నాకు ఈ ఫీలింగ్స్ అనేవి గుర్తొస్తూనే ఉంటాయి. సో వీళ్ళ నుంచేమో ఎట్లాంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్తూ వీళ్ళు బాధపడుతున్నారు. సో ఒంటరిగా ఉండిపోయారు, చాలా దిగులుగా ఉండిపోయారు, డిప్రెషన్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఫైనాన్షియల్ లాస్ కూడా వచ్చింది వీళ్ళకు. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో ఈ రిలేషన్షిప్లో వీళ్ళు ఒక క్లారిటీ కావాలి, ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అనుకుంటున్నారు. సో 10 ఆఫ్ కప్స్తో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మీతో ఎంజాయ్ చేయాలి. సో ఇంకా మీరే నా జీవితం, మీరు లేకుండా నేను ఉండలేను. సో లైఫ్ లాంగ్ మీతో ఎలాగైనా సరే, కష్టమైన నష్టమైనా సరే వీళ్ళు మీతోనే ట్రావెల్ చేయాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ నిర్మించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. సో ద లవర్స్. సో మీ ఇద్దరికి కూడా ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అండి. మీ ఇద్దరు కూడా ఒక సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట. సో అంటే సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ అంటే ఏంటంటే ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు, ఇద్దరికి ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీ పార్ట్నర్కి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయో మీకు కూడా అలాంటి యాక్షన్స్ ఉంటాయి. మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అన్నమాట. మీ ఇద్దరు కూడా ఒక లవర్స్, గ్రేట్ లవర్స్ మీరిద్దరు. సో సో ఇక్కడ మ్యూచువల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇద్దరు కూడా పొసెసివ్గా ఉన్నారండి. ఇద్దరు ఇక్కడ ఇంట్రావర్ట్ పర్సన్స్. ఇద్దరు కూడా ఎవరు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకునే వాళ్ళు తప్ప ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. మీ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేయరు, ఇటు మీరు ఎక్స్ప్రెస్ చేయరు. సో ఇలా ఎక్స్ప్రెస్ చేయకుండా రిలేషన్షిప్ అనేది ముందుకు ఎలా వెళ్తుంది? ఎప్పుడైతే మనం ఎమోషన్స్ని, ఈ రిలేషన్షిప్ సంబంధించి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడే డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది. ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకపోతే డిప్రెషన్ పెరిగిపోతుంది. డిప్రెషన్ పెరిగిపోయి స్లీప్లెస్ నైట్స్ నడుస్తాయి. ఆ విధంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకని మీ పార్ట్నర్ అయినా సరే, మీరైనా సరే ఇంట్రోవర్ట్గా ఉండకండి. ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి మీ ఫీలింగ్స్ని. అయితే రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది, లేకుంటే మూవ్ ఆన్ అయిపోవచ్చు. అంతేగాని ఫీలింగ్స్ని ఎన్ని రోజులు అనేది దాచుకుంటారు? మీరు దాచుకోకూడదు కదా. అలా ఎక్స్ప్రెస్ చేయండి, ఇంట్రోవర్ట్గా ఉండకండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మీరు తనకే సొంతం అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ నాకే సొంతం అనుకుంటున్నారు. అట్లా ప్రొటెక్టివ్గా ఉన్నారు, కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు కదా. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి, రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది.
సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అసలు? మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో పాస్ట్లో మీరు సో మై గాడ్, 2 ఆఫ్ స్వార్డ్స్, రెండు విషయాల మధ్య జగులు చేశారు. అసలు ఈ రిలేషన్షిప్ నుంచి అసలు సక్సెస్ వస్తుందా లేదా అని ఆలోచించారు. క్రాస్ రోడ్స్లో ఆలోచించారు, టోటల్గా క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఒకవేళ నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తే, అంటే ఇది వచ్చేసి మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్ అండి. మీ పార్ట్నర్ ఏమనుకున్నానంటే, ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే మీరు నన్ను అసలు ఇన్వైట్ చేస్తారా, లేకుంటే అవాయిడ్ చేస్తారా, రిఫ్యూజ్ చేస్తారేమో, తిరస్కరిస్తారేమో అని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా దిగులుగా ఉన్నారు పాస్ట్లో. సో తనని తానే తిట్టుకున్నారన్నమాట పాస్ట్లో. అసలు నన్ను ఎక్కడ అవాయిడ్ చేస్తారో నా పర్సన్ అని చెప్పేసి తనని తానే తిట్టుకున్నారు ఇక్కడ. సో ప్రెజెంట్ వచ్చేసి సూపర్, మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి. సో ఈ కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ పార్ట్నర్. సో ఇంకా మీ పార్ట్నర్ ఫ్యూచర్లో సూపర్. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండబోతుందండి. ఇక్కడ ఎవరో ఒకరైతే రొమాంటిక్ పార్ట్నర్గా ఉన్నారు. సో ఇది మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. సో ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో మీతో మీ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండబోతుంది. సో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ. సో అంటే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక మిరాకిల్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు పాస్ట్లో మీరు. సో మీరు ప్రజెంట్ వచ్చేసి ఏమనుకుంటున్నారంటే, సో మీరు మీ మనసులో కానీ మీ లైఫ్లో కానీ ఏదో ఒక రహస్యం అనేది ఉంది. ఆ రహస్యాన్ని మీ పార్ట్నర్తో షేర్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ప్రజెంట్. కానీ ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, ఎట్లా చెప్పాలి, సో మీరు మీ పార్ట్నర్తో ఈ విషయాన్ని ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా ఇంటరాక్ట్ కావాలి అనేది చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించి మీరు వచ్చేసి ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు. ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, ఎట్లా మాట్లాడాలని చెప్పేసి మనసులో మీకు మీరే బాధపడుతున్నారు ఇక్కడ. సో ఫ్యూచర్లో తప్పకుండా ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, ఇంకా మీ వెల్ విషర్స్తో, మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మీకు ఇంకా తెలిసిన టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో కూడా మీరు ఈ రిలేషన్షిప్ డిస్కస్ చేయబోతున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలి, ఒక యాక్షన్ తీసుకురావాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది మేనిఫెస్టేషన్ కూడా చేయబోతున్నారు ఫ్యూచర్లో. ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావడానికి ఒక యాక్షన్ కూడా తీసుకురాబోతున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ సో పెంటకల్స్, టారస్, విర్గో, క్యాప్రికాన్ అంటే వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో అసలు మీ పార్ట్నరు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీకు తెలుసో తెలీదో. ఓకేనా? సో మీ ఇద్దరిది కూడా ఒక జన్మల బంధం. మీ పార్ట్నర్ తప్పకుండా మీకు కమిట్మెంట్ ఇస్తారు, నో డౌట్. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు? ఎస్, వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. సో ఎంత దూరం నుంచి అయినా సరే వీళ్ళు వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో లైఫ్ లాంగ్ కూడా మీతో ట్రావెల్ చేస్తారు, తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, నో డౌట్ దీనిలో. సో మరి మీ పార్ట్నర్ మీతో అసలు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాడా లేదా? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, మీకు కమిట్మెంట్ ఇస్తారని చెప్పారు మీ పార్ట్నర్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, ఏస్ ఆఫ్ పెంటకల్స్, వీళ్ళు ఆల్రెడీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఆల్రెడీ దృఢ నిశ్చయంతో ఉన్నారు. సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మినిమం ఒక 150 నుంచి 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కొంచెం కనిపిస్తుందండి. సో మీకు ఖచ్చితంగా ఒక ఆఫర్ ఇవ్వాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. సో ఇది ఒక బిజినెస్ ఆఫర్ కూడా అయి ఉండొచ్చు ఖచ్చితంగా. సో రిలేషన్షిప్కి సంబంధించి అయితే ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఆల్రెడీ వీళ్ళు నిశ్చయించుకున్నారు. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం.
సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్. సో మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, ఓ మై గాడ్ బ్రోకెన్ హార్ట్. సో మీ పార్ట్నర్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారని, మీరు కొంచెం హీల్ అవ్వాలి. సో మీరు వచ్చేసి యింగ్ యాంగ్ రీయూనియన్ కావాలి మీ పార్ట్నర్తో అని దృఢ నిశ్చయంతో ఉన్నారు మీరు. అండ్ మ్యూచువల్ ఏంజల్ ఆఫ్ లవ్, ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందండి, కానీ ఇద్దరు కూడా ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు, ఒక ఎంపరర్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏంజల్ ఆఫ్ లవ్, మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉంది, మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది, కానీ ఇష్టం లేనట్టే యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు యాక్ట్ చేయడం? ఇష్టం ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఆల్రెడీ ఇక్కడ కార్డ్స్లో కూడా వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ నాకు మ్యూచువల్ ఫీలింగ్స్లో కూడా అదే కార్డు వచ్చింది. మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తేనే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది. ఎక్స్ప్రెస్ చేయకపోతే డిప్రెషన్ పెరుగుతుంది. ఓకేనా? మీ ఇద్దరికి ఇక్కడ ఒకరంటే ఒకరు ఇష్టం ఉంది ఖచ్చితంగా. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాం, ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి. సో ఏంజల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఈరోజు? ఫుల్ మూన్ డే రోజు. ఎస్, ఇంప్రూవింగ్ హెల్త్. సో మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. బీ అసెట్, పాజిటివ్గా ఉండండి. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేయండి. సో బీ పాజిటివ్గా ఉండండి. ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో నెగిటివిటీ అంతా కూడా లెట్ గో అవుతుంది. ఎస్, బిగ్ హ్యాపీ చేంజెస్, ఒక సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. సో వెయిట్ ఫర్ బిగ్ హ్యాపీ చేంజెస్. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.